బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన మిషన్ భగీరథ స్కీమ్లో భారీగా అవినీతి జరిగినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ప్రధానంగా గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన పైప్ లైన్లలో వేల కోట్ల రూపాయలు కొలగొట్టినట్టు సీఎంఓకు కంప్లైంట్స్ వెళ్లాయి. ఇందులో దాదాపుగా 7,000 కోట్ల అవినీతి జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ స్కీమ్పై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు, అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. భగీరథ స్కీమ్లో భాగంగా ఏ పనులు చేశారు, కాంట్రాక్ట్ పనులను ఏ సంస్థ చేపట్టింది, సబ్ కాంట్రాక్ట్ పనులు ఎవరు చేశారో అనే కోణంలో విజిలెన్స్ అధికారులు ఆరా తీసే పనిలో నిమగ్నమైనట్టు తెలిసింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించేందుకు ఈ పథకాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించింది. ఇందుకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి సుమారు 30,000 కోట్ల మేర అప్పులు చేసింది. ఈ స్కీమ్లో భాగంగా ప్రతి ఊరికి కొత్తగా పైప్ లైన్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి నల్లా కలెక్షన్ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికే 93% గ్రామాలకు తాగునీరు అందుతున్నది. ఆయా గ్రామాల్లో పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ పైప్ లైన్లు వేయకుండానే బిల్లులు సమర్పించినట్టు తెలుస్తున్నది. అలాగే కోట్ల రూపాయల విలువైన మెటీరియల్ కొనకుండానే తప్పుడు బిల్లులు సృష్టించారని సమాచారం. కొన్ని చోట్ల కోట్ల రూపాయల మెటీరియల్ను వృధాగా పడేసిన ఆధారాలను ప్రభుత్వం సేకరించినట్టు తెలుస్తున్నది. అప్పటికే ఓవర్ హెడ్ ట్యాంకులు, ఇంటింటికి నల్లా కలెక్షన్లు ఉన్న లెక్కల్లో మాత్రం కాంట్రాక్టర్లు వాటిని కొత్తగా ఏర్పాటు చేసినట్టు చూపించినట్టు సమాచారం. మొత్తంగా భగీరథ స్కీమ్లో ఇలాంటి అక్రమాలు ఎన్ని జరిగాయో లెక్కలు తీయడం పైన సర్కార్ ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. సీఎం ఆదేశాల మేరకు మిషన్ భగీరథ అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ప్రతి మండలంలోని ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకుని విచారణ చేయాలని విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు. ఆ గ్రామంలో భగీరథకు ముందే తాగునీటి సౌకర్యం ఉందా, ఉంటే ఎప్పటి నుండి ఉంది, మిషన్ భగీరథలో పైప్ లైన్లు ఎక్కడి నుండి ఎన్ని కిలోమీటర్ల మేర వేశారు, అందుకు ఎంత మొత్తంలో ఖర్చు చేశారు, కొత్తగా ఎన్ని ఇండ్లకు నల్లా కలెక్షన్లు ఇచ్చారు అనే వివరాలను సేకరించేందుకు విజిలెన్స్ అధికారులు ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇక భగీరథ స్కీమ్లో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కీలక పాత్ర పోషించారు. ఆమె పర్యవేక్షణలోనే స్కీమ్ పనులు పూర్తయ్యాయి. ఈ పనులు జరుగుతున్న సమయంలో ఆమె ఏ విధంగా వ్యవహరించారు, చేయని పనులకు కూడా బిల్లులు చెల్లించే విషయాన్ని ఆమె గుర్తించారా, ఒకవేళ గుర్తిస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే కోణంలోనూ ఆరా తీసే పనిలో విజిలెన్స్ అధికారులు ఉన్నట్టు తెలిసింది.